హాయ్ గైస్, వెల్కమ్ టు భూమిక రమేష్ ఛానల్. హ్యాపీ భోగి ఎలా చేసుకున్నారు? మా ఇంట్లో అయితే చాలా బాగా చేసుకున్నాం. సో లంచ్కి మీ ఇంట్లో ఏంటి స్పెషల్? మా ఇంట్లో మటన్ బిర్యానీ ఎలా చేస్తారో మా అత్తమ్మ చూపిస్తారు ఈరోజు. అత్తమ్మ ఏం చేస్తున్నారు? మటన్ బిర్యానీ ఫస్ట్ ఉడకపెట్టుకుందాం. మటన్ని ఉడకపెట్టుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుందాం, పసుపు వేసుకుందాం. ఓకే, ఆనియన్స్ కట్ చేసుకుందాం. దగ్గర దీన్ని జూమ్ చేయి, దగ్గర జూమ్ చేస్తుండవా? కిలో మటన్కి 1.5 కిలో బియ్యం ఎత్తుకున్నాము. మటన్ బిర్యానీ కావాల్సింది మసాలా. సో మా అత్త చెప్పినట్టుగా ఒకే టమోటాని 2 ఇది మాత్రం కట్ చేసుకోండి, మంచి టేస్ట్ వస్తుందంట. ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర. ఉన్నాము 1.5 కేజీకి ఉడికేట్టుగా నూనె పోసుకుందాం. ఒక 4-5 స్పూన్లు పోసుకుందాం సరిపోయేలాగా. బిర్యానీకి ఇది ఎర్రగడ్డలు సన్నగా తరిగింది వేస్తున్నాం. ఉడికిపోతుంది. చేసుకున్నాం అనుకో, ఎర్రగడ్డలు బిన్నిగా ఉడికిపోతుంది. బాగా యాగాల బిర్యానీకి, అప్పుడుదా టేస్ట్ వస్తుంది. గోల్డ్ రంగులో రావాలి బిర్యానీకి. సో మన ఆనియన్స్ అయితే వేగిపోయినాయి. మా అత్తమ్మ చెప్పింది అట్లనే ఫాలో అవ్వండి, మంచి బిర్యానీ వస్తుంది. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. 2 స్పూన్లు వేసుకున్నాం. అల్లం పేస్ట్ అంతా బాగా వేగినాక తకాలి వేసుకోవాలి. పుదీనా వేసుకుంటాం. టమాటాలు వేసుకున్నాం. మటన్ అయితే బాగా ఉడికిపోయింది. మళ్ళీ అది వేగినాక మటన్ ఎత్తి దాంట్లో వేసుకుందాం. మటన్ వేసుకుందాం దాంట్లో. వేసుకుందాం సరిపోయేట్టుగా. ఇది బిర్యానీ మసాలా వేసుకుందాం. ఇంట్లో కొట్టించుకున్నది మిరప పొడి వేసుకుందాం. కొంచెం పోసుకుందాం. ఉడకపెట్టిన నీళ్ళు కొంచెం పోసుకుందాం. ఉడికింది, కొంచెం పోసుకున్నాం మునింది. దాంతో కూడా ఇంకో కొలత ఉండ పోసుకుందాం. సరే, ఏం పుణ్యమ్మలకు నా సొల్లిందా. బిర్యానీ ఎత్తి పెట్టినామంటే అడుగు పట్టకుండా ఉంటుంది. ఒక 20 నిమిషాలు ఇంటనే ఉండాలి. అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చూద్దాం. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సరే. వారేవా అదలు కొట్టేసిందిరా అత్తమ్మ బిర్యానీ.
భోగి స్పెషల్ ఎంతో సూపర్ అయిన మటన్ బిర్యానీ చూద్దామా. అట్లా ఇది కూడా చూపించు. రైతా అత్త చేసిన మటన్ బిర్యానీ వేడి వేడిగా ఉంది, రండి తిందాం. మటన్లోకి ఆనియన్ పెట్టుకొని మటన్ ముక్క కొంచెం తీసుకొని சூப்பர் ఉంది. கச்சேபே சாப்பிட்டு சொல்லுங்க. நான் என்ன சொல்கிறது, நீங்கள் பண்ண பிரியாணி எப்படி இருக்குன்னு சொல்லுங்கள். మటన్ బిర్యానీ అయితే బాగుంటుంది. అన్ని కొలతల ప్రకారం చేస్తే బిర్యానీ మటన్ బిర్యానీ బాగా వస్తుంది. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.